మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, విసుక్కోకుండా మేలు చేయడానికి ఇష్టపడాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరి గురించన్నా ప్రార్థన చేయాలి అంటే అది మేలుకు సంబంధించినదే. కాబట్టి నీ శత్రువులైనా, నీవు మాట్లాడని వారైనా, ఎవరైనా సరే వారి గురించి ప్రార్థన చేయడానికి నీవు విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకున్న లక్షణాలు మనలో కనిపించాలి అంటే మేలు చేయడానికి ఇష్టపడాలి తప్ప మేలు చేయడానికి విసుక్కోకూడదు. అది మనము ఎటువంటి సహాయంలో అయినా సరే, బట్టల సహాయంలో అయినా సరే, ఆహారం సహాయంలో అయినా సరే, డబ్బు సహాయంలో అయినా సరే, ఎటువంటి సహాయంలో అయినా సరే, ఎన్నిసార్లు చేయాలి అనే మాట మనలో నుంచి లేకోకుండా మేలు జరుగుతుంది, దేవుడు చూస్తున్నాడు అని మనము ఏం చేయాలా? ఇష్టముతో, ప్రేమతో, దేవుని ప్రేమతో మనము గనక మేలు చేయడం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు మనలను, మన కుటుంబములను ఎంతగానో అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే ఒకరికి మేలు చేసేవాళ్ళంటే దేవునికి చాలా అంటే చాలా ఇష్టం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేయడంలో విసుక్కోకుండా మేలు చేసే బిడ్డలుగా తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ మాట చాలా గొప్పవి ప్రభువా. మేలు చేయడంలో విసుక్కుంటూ ఉంటున్నామేమో నైనా మేము అటువంటి బిడ్డలుగా కాకుండా నీ బిడ్డలకున్న లక్షణాలను మాకు ఇచ్చి ప్రభువా, నీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మేలు చేయుటలో ఎటువంటి వారైనా ఎటువంటి ద్వేషము లేకుండా, ఎటువంటి కలహము లేకుండా, ఎటువంటి అపార్థం చేసుకోకుండా మేలు చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.